Hi, hello everyone. Welcome back to our channel Projha Crafts and Vlogs. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది. మేము ఫస్ట్ టైం ఎన్ఆర్బిట్ మాల్కి వెళ్తున్నాం. ఫ్యూచర్లో ఇది కట్టి ఆల్మోస్ట్ 2 to 3 months పైగా అవుతుంది. బట్ మేము ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇప్పుడు మేము బీచ్ రోడ్లో ఉన్నాం. బీచ్ చూసి మా ఖుషి పాప ఎక్సైట్మెంట్ చూసారా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందా. తనకి బీచ్ అంటే చాలా ఇష్టం. ఇన్ఆర్బిట్ మాల్కి ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, సో మాకు మ్యాప్ అనేది తెలీదు. మేము ఏమనుకున్నామంటే బీచ్ రోడ్ లో ఉంటుంది, బీచ్ కొంచెం లాస్ట్ లో ఉంటుందేమో అనుకుని డైరెక్ట్ గా బీచ్ రోడ్ నుండి వెళ్తున్నాం. సగం దూరం వెళ్ళిన తర్వాత మేము మ్యాప్ చూస్తే అది మాకు బీచ్ సైడ్ కాదు, సేయమ్మ సెంట్రల్ ఉన్న వైపే ఉంది అని మేము చూసుకోలేదన్నమాట. సో మేము మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. చూడకపోవడం వల్ల మాకు 1 hour పైగా వేస్ట్ అయింది. ఫైనల్లీ ఎలాగైతే రీచ్ అయిపోయాం. మాల్ అనేది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉన్నది, చాలా వరకు అయితే ఓపెన్ చేస్తారు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయో చూద్దాం. వాళ్ళకి ఎంట్రన్స్ అవ్వగానే అంబియన్స్ అయితే చాలా బాగుంది, కొంచెం పీస్ఫుల్ గా అనిపించింది. ఈ రోజు సండే వలన చాలా మంది ఉన్నారు, అయినా కూడా చాలా స్పేసియస్ గా ఉన్నది. ఖుషి తల్లి అయితే మాల్ అంతా పరుగులు పట్టింది, తనని పట్టుకోవడానికే మాకు సరిపోతుంది. మాల్ అంతా చిన్న చిన్న షాప్స్ అన్ని ఉన్నాయి, అవంతా చూసుకుంటూ మేము వెళ్తున్నాం. నాకు ఎస్కలేటర్ ఒంటరిగా ఎక్కాలంటే భయం. పక్కన ఎవరైనా ఉండాలి, ఎవరైనా జాగ్రత్తగా పట్టుకుంటానే తప్ప నేను చాలా వరకు ఎస్కలేటర్ వైపు వెళ్ళను, లేదంటే లిఫ్ట్ లోనే వెళ్తాను తప్ప ఇది మాత్రం ఎక్కను. ఫస్ట్ టైం క్వశ్చన్ పట్టుకొని నేను చాలా జాగ్రత్తగా అయితే ఎక్కిస్తాను. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఎక్కగలిగాను అనేసి. ఇప్పుడు మేము మెయిన్స్కి వచ్చాం. ఇక్కడ టాయ్స్ అయితే ఎంత బాగున్నాయంటే అసలు చాలా క్యూట్ గా అనిపించాయి. అమ్మాయిలకి టాయ్స్ అంటే ఎంత పిచ్చో చెప్పక్కర్లేదు కదా. ఇక్కడ కొన్ని టాయ్స్ అనేవి నేను చూస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ మా పాప ఈ టాయ్ కావాలి అని చాలా అల్లరి చేసింది. ఇవ్వనంటే ఇవ్వను అని పట్టుకుని బయటికి పారిపోతుంది. ఎంతైనా అమ్మాయిలం కదా, ఆ మాత్రం ఉంటది మరి. ఇక్కడ చూసారా బ్యాగ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో, మొత్తం బార్బీ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్. ఇవైతే నాకు చాలా క్యూట్ గా అనిపించాయి, కాస్ట్ కూడా అంత క్యూట్ గా ఉండాలండి. నెక్స్ట్ ఆ పక్కన బుక్ స్టోర్ లా ఉంటే వెళ్ళాము, పేరైతే గుర్తులేదు. అక్కడ చిన్న బ్యాగ్ అయితే భలే నచ్చింది. ఇక్కడ చాలా బుక్స్ అయితే ఉన్నాయి, అలానే స్టేషనరీ కూడా ఉన్నది. ఇది మన ఫేవరెట్ స్పాట్, మీ అందరికి తెలుసు కదా. నాకు స్టేషనరీ అంటే ఎంత ఇష్టమో, కలర్స్, స్కెచెస్ ఇవంతా చెప్పగలదు అనుకుంటా. నా ఛానల్ చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. నాలానే మా పాప కూడా స్కెచెస్ అంటే బాగా పిచ్చి. మన ఇద్దరిని ఇక్కడ వదిలేస్తే అలా ఉండిపోతాం అన్నమాట. సార్ కదా కలెక్షన్ ఎంత బాగుందో. ఎప్పుడైతే మేము ప్లేజాన్కి వచ్చాం, నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ప్లేజాన్ అనేది అంతగా నచ్చలేదు. నాకైతే సిఎంఆర్ సెంట్రల్ లో ఉండే ప్లేజాన్ మాత్రమే బాగా నచ్చింది. అక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, పిల్లలకి సపరేట్, పెద్దలకి వేరేగా ఉంటుంది. గేమ్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ అంతగా అనిపించదు, కొంచెం డల్ గా అనిపించింది. బట్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, అవంతా ఓపెన్ చేయడానికి చాలా టైం అనేది పట్టొచ్చు. మాల్ అంతా నడవాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి, చాలా నడుస్తూ ఉండాలి.
సో, ఎప్పుడు మేము గ్రౌండ్స్ వరకే వచ్చేస్తాం. ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి తర్వాత లంచ్ తిని తర్వాత బీచ్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎండ అయితే చాలా ఉన్నది. ఈరోజు చాలా వేడిగా ఉన్నది. ఈ టైంలో బీచ్‌కి వెళ్తే ఎంత వేడిగా ఉంటదో చెప్పక్కర్లేదు కదా! చాలా హాట్‌గా ఉన్నది. సో, మేము లంచ్ చేయడానికి వచ్చాం. సో, ఫస్ట్ టైమ్ నేను చికెన్ మోమోస్ ట్రై చేస్తున్నాను. నేనెప్పుడు తినలేదనమాట. ఇదే చూడటం, తినడం కూడా ఫస్ట్ టైమ్. టేస్ట్ అయితే బాగానే ఉన్నది. నెక్స్ట్ అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. పక్కనే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటే చూడటానికి వెళ్ళాం. మేము లోపలికైతే వెళ్ళలేదు. జస్ట్ బయట వరకు అలా తిరిగేసి వచ్చాం. మేము బీచ్‌కి వెళ్ళడానికి టైం అయితే సరిపోదు. సో, ఇప్పుడు మేము బీచ్‌కి వచ్చాం. ఇక్కడ కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేస్తాం. ఇద్దరు చాలా బిజీగా ఆడుకుంటున్నారు. లైఫ్‌లో నేను ఫస్ట్ టైమ్ హార్స్ రైడ్ చేయబోతున్నా. నేనెప్పుడు కూడా హార్స్ అనేది ఎక్కలేదు. నాకు చాలా భయం. ఎందుకో తెలీదు, చాలా భయమేస్తది వాటి దగ్గరికెళ్ళాలంటే. బట్ ఇక్కడ మా హస్బెండ్ చాలా ధైర్యం చెప్పి అది ఎక్కించారు. నేనసలు పైకి ఎక్కలేకపోయాను. తను చాలా హెల్ప్ చేసి పైకెక్కించారు. అది ఎక్కాక కూడా కదులుతున్నప్పుడు అలా ఊపుతూ ఉంటుంది. నేనెక్కడ పడిపోతానో అని నాకు చాలా భయమేసింది. అలా పట్టుకొని కూర్చున్నా. బయటికి బాగానే కనిపిస్తున్నా కానీ ఎక్కడ పడిపోతానో అన్న భయమేంది. సో, ఫస్ట్ టైమ్ హార్స్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. మా బాబుకి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇలా అయితే ఇక బీచ్‌లో కొద్దిసేపయితే ఆడుకున్నాం. నేనైతే వాటర్‌లోకి వెళ్ళలేదు. నాకు వాటర్ అంటే చాలా భయం. వాటి దగ్గరికి నేను అస్సలు వెళ్ళను. ఇప్పుడు కూడా బీచ్‌కి దూరంగానే ఉంటాను. వాటి దగ్గరికి అస్సలు వెళ్ళను. ఒకవేళ ఎవరైనా ఫోర్స్ చేసి నన్ను జాగ్రత్తగా పట్టుకుంటానే తప్ప వాటర్ దగ్గరికి నేనైతే అస్సలు వెళ్ళను. ఇక్కడ ఖుషి అని మా హస్బెండ్ అయితే చాలా బాగా ఆడుకున్నారు. మా వారు నన్ను కొంచెం ఫోర్స్ చేస్తారు. వాటర్‌లోకి వెళ్దాం, జాగ్రత్తగా పట్టుకుంటాను రమ్మన్నారు. బట్ నేనైతే వెళ్ళలేదు. కొంచెం ధైర్యం చేసి వెళ్ళా కానీ త్వరగా వచ్చేసాను. నాకు అంత భయం అన్నమాట బీచ్ అంటే. ఏ రోజుల్లో కన్నమాట. నేను వీడియోస్ చేయడం లేట్ అవుతాయి. బట్ రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, ప్లీజ్ ఎంకరేజ్ మీ. నా వరకు అయినంత నేను చేయగలను. సో, ఇక్కడ మీరు చూసారు కదా! వాటర్ అంటే నాకు ఎంత భయమో. నేనసలు టచ్ కూడా చేయనివ్వను. అంత భయం నాకు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.